ప్రతి మూడో శుక్రవారం మన డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లో మన స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ అంటే దివ్యాంగుల కోసం మనం ఈ గ్రీవెన్స్ ప్రోగ్రామ్ మనం పెట్టినాం. ఈ శుక్రవారం కూడా అంటే ఈరోజు కూడా పెట్టాం. చాలా అప్లికేషన్స్ ఈరోజు కూడా వచ్చింది. బట్ కానీ ఈసారి మనకి ట్రై సైకిల్స్ కావాలి. అంటే ఇప్పుడు జస్ట్ ఒక 1 month బిఫోర్ ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ సార్ ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద మనం కొంతమందికి ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది. బహుశా అక్కడ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈరోజు మళ్ళీ మనకి ట్రై సైకిల్స్ కావాలి మనకి అప్లికెన్స్ ఇవ్వడం జరిగింది. ట్రై సైకిల్స్ కూడా ఇంకొకటి నేను మీడియా మిత్రుల తరఫున మీడియా మిత్రుల ద్వారా అందరికీ చెప్తున్నాను. 80% కంటే ఎక్కువ ఈ డిజబిలిటీ ఉంటేనే మనం ట్రై సైకిల్స్ ఇవ్వడానికి ప్రయోజనం ఉంది. ఒకవేళ అందరికీ ఇచ్చేసాం తర్వాత కూడా మన దగ్గర సిఎస్ఆర్ కింద ఏదైనా డబ్బు మిగిలింది అంటే అప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఆ ఇంకో ఆ సంస్థకి లెటర్ రాస్తూ మనం ఇంకా చేయవచ్చు. సో దయచేసి ఆ అపోల్లో ఇప్పుడు అందరికీ ట్రై సైకిల్స్ ఉందా అంటే బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ ఇస్తాం. దయచేసి అలా చేయకూడదు. రెండోది ఈరోజు కొన్ని పెన్షన్ ఇష్యూస్ అంటే మంచం మీద ఉన్నారు, అసలు కదలలేకపోతున్నారు, 6,000 నుంచి 15,000 ఆ పెన్షన్స్ ఇంక్రీజ్ చేయమని అప్లికేషన్స్ వచ్చింది. అదే మన జీజీఎస్ సూపరింటెండెంట్కి అలాగే డీసీహెచ్ఎస్కి మళ్ళీ ఒకసారి రీవెరిఫై ఎగ్జామినేషన్ చేసి మళ్ళీ ఒకసారి అప్లై చేయమని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మనకి ఈరోజు మొదటిసారి ఎంప్లాయీస్ గ్రీవెన్స్ కూడా మనం ఈ థర్డ్ ఫ్రైడే మనం పెట్టాం. సో ఎంప్లాయీస్కి ఏదైనా గ్రీవెన్స్ ఉంటే వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి నేను ప్రతి ఒక్క శుక్రవారం పొద్దున 10:30 10:30 నుంచి ఒక 12-12:30 వరకు నేను ఇక్కడ ఉంటాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే శాలరీ విషయంలో కానీ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ ఏదైనా హరాస్మెంట్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే దయచేసి మీరు మొహమాటం లేకుండా ఇక్కడ వచ్చి మనకి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది చెప్పవచ్చు. దీనికి కూడా ఈరోజు వాళ్ళకి కొన్ని హెల్త్ ఇష్యూస్ కొంతమంది చెప్పారు. సో మనకి హాస్పిటల్కి వెళ్తే మన దగ్గర ఈ ఆరోగ్యశ్రీ కార్డ్, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉన్నా సరే వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ సరిగా చూడట్లేదు చెప్పారు. బట్ దీని మీద నేను ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎన్టీఆర్ వైద్య సేవకి. సో నెక్స్ట్ 1 month తర్వాత ఆ మీటింగ్ కూడా మనం ఈ హాల్లోనే దీనికి పెడతాం. ఇది కాకుండా కొన్ని ట్రాన్స్ఫర్స్ విషయం కూడా మన దగ్గర రావడం జరిగింది. సో ఉన్న వరకు ఎక్కడైనా సాధ్యమైతే ఆ ట్రాన్స్ఫర్స్ కూడా మనం రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేస్తాము. బట్ కానీ నెక్స్ట్ ఫ్రైడే నుంచి కూడా థర్డ్ ఫ్రైడే నుంచి కూడా ప్రతి థర్డ్ ఫ్రైడే ఎంప్లాయీస్ కూడా ఏదైనా గ్రీవెన్స్ ఉంటే ఈ 2 hours వాళ్ళు కూడా కేటా చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ థర్డ్ ఫ్రైడే నాతో పాటు జాయింట్ కలెక్టర్ ఇంకా ఇద్దరు ముగ్గురు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళు మీరు అందరూ ఇక్కడ వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే చేస్తారు. థ్యాంక్ యూ.